గారి ఫస్ట్ వైఫ్ అనుకుంటాను. ఫస్ట్ వైఫ్ అంటున్నావు? ఎవరయ్యా నువ్వు? సెకండ్ వైఫ్ కి బాగా కావాల్సిన వాళ్ళండి. ఆయనకు నీతో మాట్లాడడానికి తీరికలేదు, గోడ వచ్చినప్పుడు కలుసుకో. అక్కర్లేదులేండి, ఈ లెటర్ ఆయన చేతిలో పెడితే ఆయనే తీరిక చేసుకొస్తాడు. బేబీ లెటర్ ఇచ్చామా? ఏది? కమాన్ కమాన్ ఫాస్ట్. ఇదిగో నాన్న. ఏడిదమ్మా ఇది? హలో అక్కయ్య. ఏటయ్యా ఇది? క్యారేజీ కరెన్సీ తిన్నావు, మళ్ళీ నోటీస్ ఏంటి? రూపాయి విలువ పడిపోయింది అక్కయ్య. ఇంకెంత కావాలి? నీ బామ్మర్ది థియేటర్లో సగం, నీ పెళ్ళాం పొలంలో సగం. నాకు అసలు పొలమే లేదు. అబ్బే నీది కాదమ్మా, ఆయన రెండో పెళ్ళాం. చూడు, లంచం అడిగితే పర్లేదు గాని వాటా అడిగితే వల్లకాట్లో ఒకటో ఎక్కం అప్పచెప్పాల్సి వస్తుంది. ఎదురు తిరిగితే జైల్లో 7 సువల పక్కన 7వ ఎక్కం బట్టి పట్టవలసి వస్తుంది. తప్పిస్తావో జైలుకి వెళ్తావో నువ్వే తెలుసుకో. హలో చెంబు, బాగున్నావా? కుర్రాఫీసరు, మీసాలొచ్చి 3 ఏళ్ళు కాలేదు, నాకే వార్నింగ్ ఇస్తావా? దొరా అన్ను ఒగ్గకూడదు. ఒగ్గేయినరా, ట్రాన్స్ఫరీ చేయిస్తా. అంత తేలిక శిక్షా? పక్కూరికి కాదురా, తొందరలోనే సంబరాలు వస్తానే దొరా. అమ్మా కూడేటానికి రాయ, ఆకలేస్తుందా? రాయమ్మా. అన్నా అన్నా, ఇంటికి వెళ్దాం రా అన్నా. అన్నా చీకటి అయిపోయినది, ఇంటికి వెళ్దాం రా అన్నా. అన్నా లే అన్నా. కడుపు సేరువైపోతుంది, దానికి తీగులు వద్దని నువ్వు పైన ధైర్యం చెప్పయ్యా. ధైర్యం చెబితే వచ్చేది కాదే, అడవిలో అగ్గినాగా దానంతట అదే బగ్గుమా. పోతాయా కూరబెట్టు. పోతాడు ఆడు. దుర్గా, మీ అన్నయ్యలు ఎల్లుడు ఎవ్వరం తీర్చలేం. అక్కడ చూడు, వీళ్ళలో మీ అన్నయ్యలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ మీ అమ్మా నాన్నల కన్నా ఎక్కువగా చూసుకునేవాళ్ళే. నీకోసం నేను లేను. దగ్గు, వాయాసం, గుండె నొప్పి, కడుపు నొప్పి, నడు నొప్పి, కాలు నొప్పి, మరవకాడి నుంచి మాడు దాకా ఎన్ని రోగాలు ఉన్నోని ఎవరిని చూడలేదురా. ఓ రబ్బే, నీకు అట్టాటి వైద్యం చాలదు. అందుకే గండభేరను ఏరు, జిల్లేడు ఆకులు, కందమూల ఆకులు ఇవన్నీ కలిపి నూరుతున్నా. ఉండబే, రాక ఎన్నాళ్ళకో రోగి వచ్చాడు, వైద్యానికి పూజ తెలుపుతున్నా. ఒరే, ఇవన్నీ సంపాదించడానికి ఎన్ని అడుగులు తిరిగానో తెలుసా? పారేరు, కోరేరు, మూడేరు, ఏడేరు, చింతపల్లి, అనంతపల్లి ఈ అడుగులన్నీ కూడా పగటిపూట గుడ్ల గోపులాగా, రాత్రిపూట గెత్తలాగా గాలించా. నేను రాను, కావాలంటే నువ్వేరా. ఈ మందు ముద్ద నీ కళ్ళ ముందు ఉన్నదనుకో, నీ
నీ రోగం సగం నయమైపోద్ది. అదిగో చూసావా, మార్పు వచ్చేసినది. ఇది నీ ఒంటికి తగిలినదనుకో, నీ వయసు 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోద్ది. అదిగో అదిగో చూసావా, నీ నోటి మీదకి నవ్వు వచ్చేసినది, నీ కళ్ళలో వెలుగు వచ్చేసినది. అసలు తీసలేని మొగోడు అయిపోతావు నువ్వు. అరే అరే ఇదేటి, ఈ పిచ్చాకులో ఎంత సత్తు ఉన్నదేటి? నాకు తెలియకుండానే నేను వైద్యుని అయిపోతున్నానా? తెలుగు గుడ్లేసేసాడేటి? ఏటి ఏటి ఘోరం ఏంటి? ఒంటి మీద నూలుపోకు కూడా లేకుండా ఈదిలోకి ఊరేగింపేటే. తుండుగుట్టు ఎత్తవని 3 సార్లు పిలిచినాను, నువ్వు రాలేదు. పైగా నన్నే రమ్మన్నావు, అందుకే వచ్చేసినాను. కర్మ కర్మ, మూడు మాట తూచా తప్పకుండా పాటించే ప్రతివతమైన సంగతి మర్చిపోయి కేకేసినాను వాళ్ళు అమ్మి. బుద్ధి తక్కువ. ఇంత తుండు. ఆ ఫైల్స్ అన్ని రెడీ చేయి. ఓకే సార్. పాలంటే ఇవా కిరసనాలు వేసుకోవాలి. నిన్ను మొదటిసారి చూసినప్పుడు పిచ్చిదాను అనుకున్నాను. నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన దాసు ఏ ఊళ్ళో ఉంటాడో తెలుసా? పోనీ అతని ఫోటో ఉందా? ఎక్కడుంది? నిన్ను నీ ప్రేమని అడవి పాలు చేసిన ఆ దాసుని తీసుకొచ్చి నీతో కాపురం చేయిస్తాను. ఇంతవరకు మా గూడెంలో ఎవ్వరు అల్లేదా మాట. నువ్వు ఆ పని చేస్తే నిన్న అని పిలుచుకుంటాను. బాబు, మీలాంటి ఆఫీసర్ నేను ఇంతవరకు చూడలేదు బాబు. మీరు ఇంకెప్పుడు ఈ గుడిలో ఉండిపోకూడదు. నేను పట్నం జీవితంతో విసిగెత్తిపోయినప్పకుండా ఈ కొండగాలిలో, ఈ జలపాతాల మధ్య మీ జాతిలో, మీ బ్రతుకులో కలిసిపోయి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. ఆహా, అది బ్రహ్మాండమైన కబురు చెప్పారు బాబు. మీరు ఇక మనసు మార్చుకోకండి. వచ్చే దుర్గి, బాబు గారు తిన్న పళ్ళు తీసి కడిగేసాయి. మరి నేను వస్తా బాబు. అలాగే బాబు, తమరు అప్పలకొండతో అన్న మాట, ఏం మాట? తమరు ఎప్పుడు ఇక్కడే ఉండిపోతారా? అవును, నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోతాను. మరి నచ్చిన పిల్ల దొరికినదా? దొరకడం ఏంటి, మనసు కూడా ఇచ్చేశాను. ఎవరిది? నీకు చూడాలనుందా? నేనెందుకులేండి చూడ్డం, మను వాడేది మీరు. ఆ పిల్ల అంత బాగుంటుందా? రా, చూపిస్తాను. పిల్లని చూపిస్తానని సీర చేతుల్లో పెట్టారేటి? పిప్పి చూడు. ఎలా ఉందమ్మాయి? నీకోసం చీర తీస్తే కట్టుకోకుండా తిరిగిస్తావే, నచ్చలేదా? చీర కట్టుకోవటం నాకు రాదుగా. నేను నేర్పిస్తాను. మాయా, నీ మేక నా పురు నోట్లో పడబోతుంది, కాసుకో. ఐ లైక్ యూ. ఐ లైక్ యూ అంటే అంటే నువ్వంటే నాకు ఇష్టం. నా మేక బతికిపోయింది రాలుడు. అలాగంటావా? ఇప్పుడు కాసుకో. ఎల్లు ఎల్లు, అలాగనక్కెళ్ళు. నక్క జిత్తులు, నాగరాలు, బుద్ధుత్తి సవరాలు, పట్టంలో బైస్కోపుకి వేడ పరకెట్. మేమే ఓలమ్మ, ఇదేటే ఇవాళ చీరగట్టినావు నువ్వు? చేట్ర పిచ్చు, రోజు నీకేటి కాపలా? ఏడ్సేని చెప్పు. మా మామగుంట చీకట్టు దారు ఎక్కడ తప్పిపోద్దో అని నా భయం. ఈ చీర దొరబా పెట్టాడైతే చాలా బాగుంది. ఉయ్, అద్దాలు కూడా ఉన్నాయి. అలెక్కు ఎలా ఇంట్లో పండగేటే? అలెక్కు ఏటే, నేను ఇలా గొంతుంచుకు అడుగుతుంటే నిన్ను ఓటెమ్మడ కోతనేదో. అలెక్కు ఏటే? అలెక్కు. బ్రహ్మాండమైన స్థలం సంపాదించావు. సంతోషపడకు, అన్నీ అనుకూలించాలిగా. గిరిజనుల పేరుతో పట్టాలు తీసుకొచ్చే ప్రాబ్లమ్స్ నాకు వదిలే. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, డోంట్ వరీ. దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలో నేను చూసుకుంటాను. థ్యాంక్స్. సీ యు. సీ యు. అయ్యో, వద్దే, నన్ను వద్దే.
కపటల్ని పంపితే ఇట్టగా ఉంటుందిరా. ఇప్పుడు ఆడు బతికి బట్ట కట్టాడంటే మనం ఊరికి లేడతాడు. బాబు బతుకుతాడంటారా? మన చేతిలో ఏటుందిరా, డాక్టర్ బాబు కూడా ఏంటి మాట్లాడడం లేదురా. ఇంకా బాబు నాకు బాబురెడ్డి తల్లి కాపాడాలా, ఆ తల్లి దయ చూడాలా. కళ్ళు తెరకముందే కన్నుళ్ళం దూరం చేశావు. పేనంగా పెంచిన అన్నం తీసుకెళ్ళిపోయి నన్ను దిక్కులేదని చేశావు. అయినా ఏనాడు ఏటి తల్లి అని కూడా అడగలేదు. కొంగు సాసి నాకిది కావాలమ్మా అన్నే కోరలేదు. అమ్మా మేమే అపకారం చేశావని మా గూడానికి దీపం పెట్టిన దొరబాబు జీవన పేనలు తోడెత్తుతావు తల్లి. ఇదిగో రక్తం ఓడిసి నీ ముగ్గిట్లో దీపం పెడుతున్నాను. సత్యం చూపించి దొరబాబుని బతికించకపోయావో నువ్వు లేవనుకుంటాను. How are you, Mr. Raju? Fine, sir.